వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారండి సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఏమాత్రం వార్సం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే స్వామినాథ్ గారు, ఎలా ఉన్నారు సార్? మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ రెడీగా ఉంచారండి? ఈ రోజు మనం చేసుకునే ఐటెం పేరు వెజిటేరియన్ షమ్మీ కబాబ్. ఇదేంటంటే చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. షమ్మీ కబాబ్ అనేది మామూలుగా మటన్ కీమా తోటి చేస్తారు. సో మనం వెజిటేరియన్ వర్షన్ అట్లా, అంటే వెజిటేరియన్ కోసం మటన్ ఏది లేకుండా చేసుకుంటున్నాం. సూపర్ అండి, చాలా వెరైటీగా, చాలా టేస్ట్ కి అంతా ఏమాత్రం తీసిపోదా దానికి దీనికి? టేస్ట్ కూడా చాలా బాగుంటది, న్యూట్రిషనల్ వాల్యూ పరంగా కూడా చాలా న్యూట్రిషియస్ గా ఉంటది. ఓ సూపర్. మరి వెజిటబుల్ షమ్మీ కబాబ్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. శనగలు, శనగపిండి, పచ్చిమిర్చి, నూనె, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ఆమ్చూర్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. ఇప్పుడు మనం మటన్ చికెన్ ప్లేస్లో ఇక్కడ శనగలు యూజ్ చేస్తున్నాం అన్నమాట. అవునండి. ఓకే, సో శనగలకి ముందు ప్రాసెస్ ఏమైనా ఉంటుందా అండి? మనం ఇది శనగల్ని నానబెట్టుకున్నామండి. ఒక 5-6 గంటలు నానబెట్టి దీన్ని ఉడకపెట్టుకున్నాం. ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం. అవునండి, దీన్ని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం. సాల్ట్ ఏమైనా యాడ్ చేసారా? ఏం యాడ్ చేయలేదండి, మనం కలుపుకునేటప్పుడే వేసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? మనము ఆల్రెడీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము చిన్నగా, కబాబులకు సూట్ అయ్యేలాగా. ఓకే, పుదీనాని కూడా కట్ చేసి పెట్టుకున్నాము, కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, సో శనగపిండి ఒక్కటి ఏంటంటే మనం కొంచెం వేయించుకోవాలండి. శనగపిండిని నూనె ఏది వేయకుండా మనం వేయించుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలా? ఓకే, నీళ్లు లేకుండా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి కొంచెం. ఎందుకంటే మనం దీంట్లో ఉల్లిపాయ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిదనం వస్తుంది. కాబట్టి ఇలా పొడి పొడిగా ఉండాలి, నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. మనం దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. సో గ్రైండ్ చేసే కంటే ముందు మనం ఈ శనగపిండిని వేయించడానికి పెట్టుకుందాం. ఇది వేగుతా ఉంటుంది, అటు గ్రైండింగ్ కూడా అయిపోతుంది. సరే అండి. సో మనం ఒక ప్యాన్ తీసుకుందాం, ప్యాన్ లో చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసండి. ఇది చిన్న మంట మీద చేసుకోవాలండి, ఎందుకంటే శనగపిండి అనేది తొందర అడుగంటుకుంటుంది. ఈ నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగల్ని మనం గ్రైండ్ చేసుకుందామండి. ఓకే, ఎలా అండి? కొంచెం చాలా ఫైన్ పౌడర్ లాగా చేయాలా, లేకపోతే కొంచెం కచ్చా పచ్చా చేసుకోవాలా? కొంచెం కచ్చా పచ్చాగా కొంచెం ఉండాలి, మరి ఎక్కువ కూడా ఉండొద్దు. గ్రైండ్ చేసేసారండి? గ్రైండ్ చేశానండి. సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సూపర్. సో ఇది కూడా ప్యాన్ కూడా కొంచెం హీట్ అయింది. మనం శనగపిండి వేసుకుందామండి. మొత్తం వేయట్లేదా? మొత్తం అవసరం లేదండి, మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం. ఇది ఎక్కడ డిష్ అండి? మీరు ఓన్ గా కనిపెట్టారా లేకపోతే? లేదండి, ఇది మొఘలాయ్ క్యూజిన్ అని, యూపీ అవధ్ క్యూజిన్ అంటారు దీన్ని. యాక్చువల్లీ అవధ్ క్యూజిన్ హైదరాబాద్ క్యూజిన్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ, అక్కడ బిర్యానీ, ఇక్కడ డబుల్ కమీటా, అక్కడ షాహీ టుక్డా, ఇట్లా సిమిలర్ గా ఉంటాయి చాలా డిష్లు. అలాగే కొంచెం రిచ్ గా ఉంటాయి మనతో, హైదరాబాద్ తోటి పోలిస్తే. కానీ బిర్యానీ మాత్రం మనది ఫేమస్, ఎందుకంటే మనది అన్ని పచ్చి చేస్తాం కదా, అక్కడ కర్రీలాగా చేసి వండుతారు, ఇక్కడేమో పచ్చి దాంతో చేస్తాం కాబట్టి మనది ఫేమస్ అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఎంచుకోవాలండి ఇది. సో ఇంకా మనం ఇది కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఓకే, అలా పొడిలాగే రావాలి మనకి, ముద్దలాగా రాకూడదు. ముద్దలాగా రావద్దండి, మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు మనకి కష్టం అవుతుంది చేసుకోవడానికి. ఒకవేళ తడి ఉన్నా ఆరపెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అవునండి, అంటే చూడడానికి ఇలా పొడిలా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు ఇలా ముద్దలాగా చేస్తే ముద్ద అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవునండి,
బాగుంటుంది. ఇది స్నాక్ లాగా తినొచ్చా అండి? ఇది లేకుంటే సైడ్ డిష్ లాగా కూడా ఇది స్నాక్ లాగా తినొచ్చు, లేకపోతే స్టార్టర్ ఓకే లాగా తినొచ్చు. ఇది ఏంటంటే మనం మొత్తం శనగలతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అవును. ఇదేంటి సార్, వన్ డే అట్లా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చా, లేకపోతే ఎప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే ఇది బాగుంటాయి? ఎప్పటికప్పుడు వేడి వేడి తింటేనే బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి తినలేము. ఇది అంటే ఒకవేళ అలా చేసుకోవాలంటే కనుక ఇది అంతా కలిపేసి పెట్టుకొని మామూలుగా కట్లెట్ లాగా అలా చేసుకొని షేప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇంకా కుక్ చేసుకోవాలి. అలా చేసుకోవచ్చు. సో మనం దీంట్లో మిర్చి వేసుకుందాం. చేయండి. పచ్చిమిర్చి వేస్తున్నాం, పుదీనా, కొంచెం కొత్తిమీర. ఆమ్చూర్ అంటే పచ్చి మామిడికాయ పౌడర్. సో తెలియని వాళ్ళ కోసం దొరుకుతుంది, డ్రై మ్యాంగో పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. కొంచెం అంటే ఆ టేస్ట్ కొంచెం బాగుండడానికి. ఆల్రెడీ మనము దీంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం మరీ ఎక్కువ అవసరం లేకుండా కొంచెం వేసుకుందాం. ఓకే. సాల్ట్ కూడా శనగలు ఉడికించేటప్పుడు మనం వేయలేదు కాబట్టి టోటల్గా సాల్ట్ ఇక్కడే వేస్తున్నారు. సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇంకా వేగాల అండి, ఆపేయచ్చా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉల్లిపాయలు సన్న కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది దీంట్లో. మామూలు ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టొద్దు అంటారు కాబట్టి అందుకోసం ఇది ఒక్కటి మాత్రమే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇంత చిన్నగా చాప్ చేయాలండి? అవునండి, ఎందుకంటే అదంతా ఎలా సన్నగా ఉందో మళ్ళీ లేకపోతే ఉల్లిపాయలు ఒక్కటి పెద్దగా కనిపిస్తాయి. ఓకే అన్న, ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయి. అది కూడా దాదాపు అయిపోయింది. సో ఇంకా ఆపేసుకోవచ్చు. అది కూడా ఆపేనా? ఓకే ఓకే అండి, ఇది కలుపుకుందాం అండి. ఫస్ట్ ఇది కలుపుకున్నాక ఎంత అవసరం పడుతుందో దాన్ని బట్టి వేసుకుందాం. అది ఇందులో మనం మిక్సీ పట్టుకున్న శనగ పౌడరు, అలానే కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి, ఉల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు చిన్నగా, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాల్సినది డెఫినెట్గా వేసుకోవాలి కదా. అది అంటే అది కొంచెం అట్లా ఇదిగా పుల్లదనం ఇస్తాను అన్నమాట. కొంచెం నిమ్మకాయ ఆ ప్లేస్ లో వేయొచ్చా ఒకవేళ లేకపోతే? ఆమ్చూర్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. మామూలుగా నిమ్మకాయ ఏంటంటే మళ్ళీ దీంతో పాటు నిమ్మకాయ వేస్తారు సాలెడ్ లాగా, అంటే పైనుంచి పిండుకొని అలా తినడానికి. సో అందుకే మనం దీంట్లో అయితే ఆమ్చూర్ వేసుకుంటున్నాం. కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూడొచ్చు ఇలా బైండ్ అవుతుంది. సో దీంతోనే బైండింగ్ వచ్చేస్తుంది కాబట్టి శనగపిండి కంపల్సరీ వెయ్యాలా అండి? అవునండి, ఎందుకంటే ఆయిల్లో కొంచెం విడిపోయడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం వేసుకున్నాం. కొంచెం వేసేయండి. సార్ కలిపి చూద్దామండి. సార్ ఇప్పుడు నార్మల్గా శనగపిండి అనేది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కదా, మనం ఫ్రై చేసి ఎందుకు వేస్తున్నాము? అంటే డైరెక్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే శనగపిండి అనేది కొంతమంది విడిపోతుందని చెప్పి ఎక్కువ కూడా వేస్తారు. సో దానివల్ల ఏంటంటే అది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏది పచ్చిది లేదు. శనగల్ని మనం మంచిగా ఉడకబెట్టుకున్నాము, మిగతా అన్ని మనం కట్ చేసేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిగా కూడా తినొచ్చు. ఉల్లిపాయ కూడా దానికి ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అవడానికి. సో అందుకని ఒక శనగపిండి ఒకటే పచ్చిగా ఉంటుంది. సో దానివల్ల ఏం చేసుకున్నామంటే వేయించి వేసుకుంటే దానివల్ల ఆ పచ్చి వాసన అనేది ఉండదు. అందుకోసం అని. ఓకే, ఇంకా పడుతుందా? అవునండి, మొత్తం వేసాను. ఇంకా ఇందులో వాటర్ కొంచెం కూడా మిక్స్ చేయకూడదా? అంటే ఒకవేళ మరీ గట్టిగా ఉంటే కొన్ని ఇట్లా చల్లుకోవచ్చు అంతే. కొంచెం ఇట్లా
కొన్ని చుక్కల్లాగా అట్లా, లేకపోతే ఒక చిన్న స్పూన్ ఓ అలా వేసుకోవచ్చు. వీటిని షేప్ చేసుకునే ముందు అంత ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడే లోపు మనం వీటిని అన్నిటిని షేప్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. మనకు ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది. మనం అంతా దీన్ని కొంచెం కట్లెట్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం రోల్ లాగా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు షేప్ అనేది మన ఇష్టం. అవునండి. ఇప్పుడు నీళ్ళు కూడా అవసరం లేదు కదండి, పైన నీళ్ళు కూడా అవసరం లేదండి. ఓకే, ఇలా దీన్ని షేప్ చేసుకొని దీన్ని ఎక్కువసేపు అవసరం లేదండి ఉడకబెట్టేది. దీన్ని రెండు సార్లు ఫ్రై చేయడం కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో అన్ని ఉడికినవి ఉన్నాయి. జస్ట్ మనకి కలర్ వచ్చి బయట మంచిగా కలర్ లాగా వచ్చేస్తే సరిపోతుంది. ఇంత తిగ్గా చేసుకోవాలండి? మరి సన్నగా చేస్తే ఏమవుతుందంటే ఇది క్రిస్పీగా అవుతుంది మొత్తంకి. అంటే కబాబ్ అంటే మామూలుగా లోపల కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా ఉండాలి. సో అందుకని కొంచెం మనం లావుగా చేసుకుంటున్నాం. ఓకే, దీనికి కాంబినేషన్ అంటూ ఏమైనా యాడ్ చేయొచ్చా, చట్నీస్ లాగా, లేకపోతే ఇంకా యాక్చువల్గా దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా మనం ఇట్లా చేసుకున్నాం కదా, దీని మధ్యలో పెరుగుని కొంచెం స్టఫ్ చేసుకోవచ్చు దీంట్లో. అలా కూడా చేసుకోవచ్చు. అంటే పెరుగు ఎలా అంటే పెరుగులో నుంచి నీళ్ళని తీసేసి గట్టిగా అయిపోతుంది పెరుగు. దానిలో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం లైట్గా అలా వేసుకొని కొంచెం ఉప్పు వేసి దాన్ని అప్పుడు చిక్కగా ఉంటుంది అది పెరుగు. ఆ పెరుగుని కొంచెం సెంటర్ లో వేసేసి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అంటున్నారు. ఫ్రైకి ముందండి ఇలా ఇప్పుడేనా ఇలా ఇలా దీంట్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసి సేమ్ ఇలానే చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చాలా కొత్తగా ఉంది. మరి వేయించేటప్పుడు మనకి అది బయటికి రావడం అంటూ ఏం రాదు. ఓకే, కానీ తినేటప్పుడు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. సో మనం ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఓకే మన కడాయిని బట్టి ఎన్ని పడతాయి ఒకసారి అన్ని వేసేసుకోవచ్చు. ఇంకా సో ఇది ఎక్కడ స్పెషల్ అన్నారండి? ఇది లక్నో అండి, అవధ్, యూపీ, ఉత్తరప్రదేశ్. అవధ్ క్విజిన్ అంటాం దీన్ని. సో యూపీ, ఉత్తరప్రదేశ్లో ఇది ఫేమస్ అక్కడ. ఓకే, ఇది ఇప్పుడు చూడటానికి కూడా ఇది కలర్ కూడా మటన్ తోటి చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉందన్నమాట. మటన్ అయితే కీమాతో ఎక్కువగా రెడీ చేస్తారు కదా. కీమా అండి, ఇది కీమా తోటి చేస్తాము. సో ఇది కూడా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మటన్ చాలా మంది ప్రోటీన్ అని తింటారు. ఇది శనగలు కూడా చాలా హై ప్రోటీన్ ఫుడ్. సో ఒకవేళ ఎవరికైనా ఫ్రై చేసుకోవడం అంత హెల్తీ కాదు అని అనిపిస్తే కనుక దీన్ని ఇప్పుడు మామూలుగా చపాతీ కాల్చినట్టు కొంచెం నూనె వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. కానీ టైం అవుతుంది. అవెన్ లో కూడా పెట్టొచ్చు కదండి, అట్లా అవెన్ లో కూడా పెట్టుకోవచ్చు, తొందరగా అవుతుంది. సార్ ఇప్పుడు ఈ శనగలు కాకుండా కాబూలీ శనగలు అని పెద్దవి ఉంటాయి చూడండి, వాటితో కూడా ఇదే ప్రాసెస్ లో చేయొచ్చు అంటారా? అంటే వాటితోటి కొంచెం చేయొచ్చు. అది కొంచెం దాల్వాడ అంటాం కదా, శనగపప్పు తోటి చేస్తాం, ఆ టేస్ట్ లో వస్తుంది. ఓకే ఓకే, టేస్ట్ టోటల్ గా మారిపోతుంది. టేస్ట్, కలర్ అంతా. ఇదైతే కొంచెం రియల్ యాక్చువల్ గా మటన్ కబాబ్ కి దగ్గరలో వస్తుంది ఇదైతే. ఓకే, అన్ని ఒకేసారి వేయించేసుకోవచ్చా, ఒక్కొక్కటిగా వేయాలండి? అన్ని ఒకసారి వేయించుకోవచ్చు అండి. కడాయిలో మన కడాయిలో అయితే ఒక 8 వరకు పడతాయి. సో మనము ఒకసారి వేయించుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయింది, కొంచెం సిమ్ చేస్తున్నాం. అవునండి, ఇది ఎందుకంటే అన్ని ఉడికినాయి కాబట్టి దీంట్లో పచ్చి ఏం లేవు కాబట్టి మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మనం దీంతో పాటు ఇంకేం చేస్తున్నామంటే మింటి చట్నీ అని మామూలుగా తందూరి ఐటమ్స్ కి ఇస్తారు. సో అది మనం దీంతో పాటు సర్వ్ చేసుకుంటప్పుడు. లేకుంటే సాసులు కూడా బాగుంటాయా, టమాటా కచప్ కానీ ఎట్లా? టమాటో కెచప్ కూడా బాగుంటుందండి, కానీ అంటే ఇక మనకైతే మన ఇండియన్ స్టైల్లో మెంతి చట్నీ చాలా బాగుంటుంది. ఓకే, అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా సార్, వేయించేయచ్చా? వేయించేసుకుందామండి. మన ఆయిల్ని కొంచెం పెద్ద చేసుకుందామండి, ఎందుకంటే అన్ని ఒకటేసారి వేస్తాం. ఓకే,
సో అన్నీ ఒకేసారి వేసుకున్నాము. వేగేందుకు కొంచెం టైం పడుతుందేమో కదా? కొంచెం అండి, ఎక్కువ టైం పట్టదు. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దామా? సరే అండి. వేగిపోయండి. అవునండి. ఓకే, ఫైనల్ గా అయిపోయాయి కదండి మన కబాబ్స్. వెజిటేరియన్ షమ్మీ కబాబ్స్ ఇలా మంచిగా, ఎందుకంటే అంతా ఉడికిపోయింది కాబట్టి, ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మంచిగా పెట్టుకొని సో ఇలా చేసుకుంటే ఇప్పుడు చూడడానికి కూడా ఇది ఎవరికైనా చెప్పే వరకు కూడా తెలియదు ఇది మటన్ కబాబా లేకపోతే వెజిటేబుల్ కబాబా అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే కలర్ కూడా చూడడానికి ఒకేలా ఉంది. సో ఇప్పుడు పుదీనా చట్నీ అన్నారు కదా, అవునండి, పుదీనా చట్నీ మనం దీంతో పాటు సర్వ్ చేసుకుంటాం. ఓకే, మింట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో మామూలుగా మన ఇండియన్ ఏదైనా తందూరి ఐటమ్, కబాబ్ ఐటమ్ ఏదైనా మింట్ చట్నీ అనేది కంపల్సరీగా ఇస్తారు. సో మన కబాబ్ తో పాటు మింట్ చట్నీ, సాలడ్. ఓకే, వెజిటేరియన్ షమ్మీ కబాబ్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళ కోసం. ఓకే, మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెజిటేబుల్ షమ్మీ కబాబ్స్ రెడీ అయిపోయి నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. మంచి మింట్ చట్నీతో పాటు సలాడ్ కూడా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. వెజిటబుల్ షమ్మీ కబాబ్స్ని టేస్ట్ చేసే టైం వచ్చేసింది. సో నేను చిన్న పీస్ తీసుకుంటున్నాను విత్ మింట్ చట్నీతో. వావ్ వావ్, సింప్లీ సూపర్. కబాబ్ టేస్ట్ అయితే బైట్లో కూడాను అన్నీ మనం ఉడికిచ్చి చక్కగా మిక్స్ చేసుకొని చేసాం కాబట్టి చాలా చాలా ప్రాపర్గా కుక్ అయ్యి సూపర్ టేస్ట్ ఇచ్చిందండి. అసలు తింటుంది నాన్ వెజ్ కబాబ్సా వెజ్ కబాబ్సా అనేది తినేవారు కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంది. మరి ఇంత మంచి టేస్టీ రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వెజిటబుల్ షమ్మీ కబాబ్స్ చాలా 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 టేస్టీగా ఉన్నాయి సార్. ఎంత బాగున్నాయి అంటే చూసే వరకు మీరు అన్నట్టు నాన్ వెజ్ తింటున్నామా వెజ్ తింటున్నామా అనే ఫీలింగ్ నాకు కూడా అనిపించింది. లుక్లోని కానీ టేస్ట్లో కానివ్వండి రెండిటికి దగ్గరగా అనిపించింది నాకైతే. మెయిన్గాను సలాడ్, దాంతోపాటుగా ఈ మింట్ చట్నీతో అద్భుతంగా అనిపించింది. సో ఇంత మంచి రెసిపీ మా వ్యూవర్స్ కోసం ఈరోజు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.